తేమను పూర్తిగా మినహాయించి మద్దతు ధర ఇవ్వాలని రెండో విడత రైతు భరోసా రైతుల ఖాతాలో వేయాలని అఖిలపక్ష రైతు సంఘాల నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇక సోమవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో అధికంగా పత్తి సాగు అవుతుందని అన్నారు. రైతు తన పంటను మార్కెట్లో అమ్మే సందర్భంలో దోపిడీకి గురవుతుందని అన్నారు. మార్కెట్ అధికారులు, సిపిఐ, ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఇక మార్కెట్ ప్రారంభమై 8 రోజులు గడుస్తున్నప్పటికీ పత్తికి మద్దతు ధర ఇప్పించకపోవడంతో అధికార పార్టీలు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులను పూర్తిగా తగా చేస్తూ మద్దతు ధర లేకుండా పత్తి కొనుగోలు చేపడుతున్నారని అన్నారు. ఇక తక్షణమే ఎలాంటి తేమ లేకుండా, షరతులు లేకుండా మద్దతు ధరతో పత్తిని కొనాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఎకరానికి 15,000 చొప్పున రెండో విడత డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుకు మద్దతు ధర వచ్చేంత వరకు ధర్నాన్ని కూడా జయప్రదం చేయాలా. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన చెందడం కాదు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రేపు 11వ తారీఖున జరిగే ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రైతులందరికీ కూడా అఖిలపక్షం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ధర వచ్చేంత వరకు మన పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి ఆ రకంగా చేస్తున్నాం. ఇలా తాంసలో కానీ రేపు తాంస, తలమడుగు, అదేవిధంగా భీంపూరు, ఎల్లుండి ఏదైతే ఉన్నదో జయనట్, బేల, మావాల ఈ మండలాలని కూడా తహసీల్దార్లకు మెమోరాండాలు ఇచ్చి అక్కడ కూడా రైతు సోదరులందరినీ పాల్గొని ఆ మండల కేంద్రాలలో కూడా జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి